ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి 2 రోజుల నుంచి కూడా మరి దేవుడు ఒక మాట చెప్పమని చాలా ప్రేరేపిస్తున్నారు. మరి ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ముఖ్యంగా యవ్వనస్తుల గురించి ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడి మాటగా ప్రతి ఒక్కరికి కూడా ఒక గోల్ అన్నది ఉంటుంది. ఆ గోల్ రీచ్ అవ్వాలని, ఆ గోలు ఇలా అవుతే బాగుంటుంది, లేకపోతే నేను ఇలా చేయాలనుకుంటున్నానని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆ గోల్ మీద నడుద్దాం అనుకుంటారు. కానీ ఆ నడిచే ప్రక్రియలో చాలామంది మనం దేవుణ్ణి మర్చిపోతాం. అంటే ప్రార్థన చేయడం చేస్తారు, నామకరణ ప్రార్థనలా చేస్తారు. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనం ఆయన పని చేస్తే మన పని ఆయన చేస్తారు. అది మనం గట్టిగా నమ్మాలి. అదేంటి మన పని ఆయన ఎలా చేస్తారు అని చెప్పేసి అనుకోవచ్చు. లేకపోతే అది పని అవ్వచ్చు, సహాయం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఏదో ఒక రూపంలో దేవుడు మనకి సహాయం చేస్తాడు, మన పని ఆయన చేస్తాడు. ఎలాగంటే నా జీవితంలో జరిగిన 2 సాక్ష్యాలు నేను చెప్తాను. అంటే చాలామంది నేను ఆల్రెడీ సాక్ష్యం పెట్టి ఉన్నాను, అందరూ చూశారు అనుకుంటున్నాను. ఒకళ్ళు చూడకపోతే చూడండి, చాలా గొప్ప సాక్ష్యం. అయితే నా తండ్రి చనిపోయిన తర్వాత నాకు 3 లక్షల రూపాయలు అప్పు ఉంది. అయితే 6 months వరకు కూడా ఏ అప్లోలు కానీ ఎవరు ప్రెజర్ నాకు రాలేదు. లారీ ఓనర్స్కి అమౌంట్ ఇవ్వాలి, ఎవరు ప్రెజర్ నాకు రాలేదు. తర్వాత నుంచి ప్రెజర్ వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితి అంటే, రూపాయికి 3 అట్టుపళ్ళు కొనుక్కొని తిన్న రోజులు నేను గడిపాను. ఆ పరిస్థితిలోంచి దేవుడు ఒక ఉన్నత స్థితిని నాకు దయచేశాడు. అయితే ఆ రోజు మరి నాకు ఒక ఫైనాన్స్ ఇచ్చిన ఆయనకి అప్పటికి నేను 50,000 రూపాయలు ఇవ్వాలి. అయితే నా డబ్బులు ఆల్రెడీ 6 days డిసెంబర్ 25, 2005 సంవత్సరం ఆఫీస్ తాళాలు కూడా వేసారు. అయితే ఆఫీస్ తాళాలు వేసిన తర్వాత 6 రోజులు ఆఫీస్ మూసేశారు. అంటే ఆల్మోస్ట్ ఏదైనా ఒక చెడు ఒక విషయం తెలిసినప్పుడు చాలా తొందరగా అది స్ప్రెడ్ అయిపోవడమే కాకుండా ఆఫీస్ మూసేశారంటే, అలాంటి ఆఫీస్ మూసిన దాన్ని మరి ఎవరైతే నాకు ఫైనాన్స్ ఇచ్చారో ఆయనలో దేవుడు మాట్లాడి ప్రేరేపించబడి మరి నా యొక్క అప్పులన్నీ కూడా తీర్చి నన్ను నిలబెట్టారు. అంటే అసలు ఆ పని ఎవరు చేయాలి? ఇప్పుడు నేను సహాయం అడగలేదు, లేకపోతే సార్ నాకు అప్పు ఉంది, అప్పు తీర్చండి, నాకు ఆఫీస్లో నీకు వాటా ఇస్తానని నేను చెప్పలేదు, నేనేమి తెలియచేయలేదు. కానీ దేవుడు ఆయనలోకి వెళ్ళి ఆయన ప్రేరేపించబడి ఆయనతో మాట్లాడి ఆయనంతలో ఆయన ఫోన్ చేసి నా యొక్క ఏవైతే అప్పులు ఉన్నాయో ఆ అప్పులన్నీ తీర్చి, ఎవరైనా సరే అప్పు తీర్చిన తర్వాత వాటా ఎవరు, కానీ ఆయన పార్ట్నర్షిప్ చేసుకొని వచ్చిన అమౌంట్లో కొంత నాకు కొన్ని షరతులు పెట్టి కొన్ని ఆ విధంగా మాకు దేవుడు సహాయం చేశాడు. అయితే తండ్రి లేని పిల్లలకి, లేకపోతే తండ్రి చనిపోయిన తర్వాత చాలా వేదనలో ఉన్న నాకు అది ఎంత ఉపశమనం అండి, అది ఎంత సంతోషమైన విషయం ఏంటంటే గట్టెక్కిపోవడం అనమాట. పెంట కుప్పలో ఉన్న నా జీవితాన్ని దేవుడు బహుగా బలంగా అనేక మంది సాక్షిగా నన్ను నిలబెట్టుకున్నారు. ప్రతి యవ్వనస్తుడు కూడా అంటే, అన్నా నీకు చేశారు అని అంటున్నావు కదా, మరి మాకెందుకు చేయరు అంటే, మనం విశ్వసించాలి, మనం ప్రార్థన చేయాలి. చాలామంది ప్రార్థన చేస్తారు, ఎలాగా, ప్రభువా నాకు ఇది కావాలి, ప్రభువా నాకు ఇది దయచేయి, ప్రభువా నాకు ఈ జాబ్ కావాలనుకున్నాను ప్రభువా అని అందరూ ప్రార్థన చేస్తారు. ఈ రోజు నుంచి మార్చుకోండి, అలా ప్రార్థన చేయొద్దు. యేసయ్యా నీ పని నేను చేస్తాను, నీ పరిచర్య నేను చేస్తాను, నీ సువార్త నేను ప్రకటిస్తాను, మరి
నీ పని నేను చేస్తాను, నా పని నువ్వు చేయి ప్రభువా అని ప్రార్థన చేయండి. ఎందుకంటే నా జీవితంలో మరి అలాంటి చాలా ఉన్నాయి. మరి అలాంటి చాలా ఉన్నాయి, ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి. నా జీవితమే దేవుడికి అంకితం ఇచ్చుకున్నానంటే మరి అంత గొప్ప కార్యాలు నా జీవితంలో దేవుడు చేశాడు. ఎందుకని చెప్పనా, నేను ఆయన పని చెయ్యాలని నిర్ణయించుకున్నాను, ఆయన పని చెయ్యాలని ఆశపడుతున్నాను. కాబట్టి నా పని ఆయన చేస్తున్నాడు. అది ఎలాగ సహాయం చేస్తారా లేకపోతే ఇంకోటి అని చెప్పేసి మన అది ఊహకే అందనది. కాబట్టి ప్రతి యవనస్తుడు మీ యొక్క గోల్ ఏంటో దేవుడికి తెలుసు. ఎందుకంటే పిండము రూపింపబడక ముందే మనం ఏంటో ఆయనకి తెలుసు. ఎందుకంటే నా తండ్రి నన్ను పోషించకపోయినా, నా తండ్రి చనిపోయిన తర్వాత నన్ను పోషించకపోయినా, నన్ను సృష్టించిన నా దేవుడు నన్ను మాత్రం నా చేయి విడవలేదు, నా కుటుంబాన్ని విడవలేదు. ఆ విధంగా మీరందరూ కూడా దేవుళ్ళో ఎదుగుతూ, దేవుడు నామాన్ని హెచ్చరిస్తూ, అంటే దేవుడి నామాన్ని మీరు గణపరుస్తూ, మీరు ఒక ఉన్నత స్థితిలో ఉండాలని నా యొక్క ఆశ. ఎందుకంటే రేపు 26, 27 తారీఖున మరి VBS అని చెప్పేసి మొట్టమొదటిసారిగా ప్రేయర్స్ ఆఫ్ హోలీ గాడ్ సంఘంలో, మరి ఇంతకు ముందు నేను చాలాసార్లు చాలా ప్రోగ్రామ్స్ చూసినప్పుడు ఏంటి మనం ఆ సంఘాలకు వెళ్తున్నాం, ఆ సంఘానికి వెళ్ళి మనం చేస్తున్నాం అని చెప్పేసి నేను చాలా బాధపడేవాడిని, మన సంఘంలో ఎందుకు జరగదు అని. కానీ మరి ప్రేయర్స్ ఆఫ్ హోలీ గాడ్ టీం, ముఖ్యంగా ఒక యవ్వనస్తురాలు క్రిస్టి, 16 ఏళ్ళు 17 ఏళ్ళ అమ్మాయి ప్రేరేపించబడి రేపు 26వ తారీఖు 27వ తారీఖున ఒక మంచి కార్యక్రమం, అంటే ఒక పునాది అన్నది, ఇంటికి పునాది ఎంత ముఖ్యమో ఈ యొక్క దేవుడి యొక్క పరిచర్య, లేకపోతే దేవుడి యొక్క ఈ సండే స్కూల్ చెప్తున్నారు కదా, ఆ పిల్లలందరికీ కూడా ఇది కూడా అంత పునాది. మరి ఆ VBS అన్నది, మరి ఆ క్రిస్టి వారు చేసిన విధానం, ఆ ప్రోగ్రాం చూసి చాలా ప్రేరేపించబడి, చిన్న పిల్లండి, 17 ఏళ్ళ పిల్ల, మరి ప్రేరేపించబడి దేవుడు నామం గణపరాలి, చిన్నపిల్లలందరూ కూడా దేవుళ్ళో నడవాలి, దేవుళ్ళో ఎదగాలి, దేవుడి నామంలో మహిమ పొందాలన్న ఆలోచనతో మన ఆ పిల్ల చేస్తున్న ప్రయత్నం, మన ప్రేయర్స్ ఆఫ్ హోలీ గాడ్ టీం, లేకపోతే సంఘంలో ఉన్న ప్రేయర్స్ ఆఫ్ హోలీ గాడ్ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క యవ్వనస్తుడు, మరి మీతో పాటు మీ ఫ్రెండ్స్ని మరి ఎవరైతే 5 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ వరకు ఉండే ప్రతి ఒక్క పిల్లల్ని మరి వచ్చి ఆ యొక్క ప్రోగ్రాము అంటే దేవుణ్ణి గణపరచడం. మనం అంటే దేవుడు వాక్యమే తెలియజేస్తుంది. చాలాసార్లు మన అయ్యగారు చెప్పారు, దేవుణ్ణి గణపరిస్తే మనల్ని ఆయన గణపరుస్తారని, మనం గణపరిస్తే మనల్ని ఆయన గణపరుస్తారని చెప్పి చాలా విషయాల్లో పాస్టర్ గారు మనకి తెలియజేశారు. కాబట్టి మనం అందరం కూడా, అంటే 5 సంవత్సరాల నుంచి 15 ఏళ్ళ పిల్లలు ఎవరెవరైతే ఉన్నారో, మీ ఫ్రెండ్స్, మీ చుట్టాలు, మీ పక్క పిల్లలు అందరూ కూడా ఆ యొక్క మీటింగ్స్ ప్రేయర్స్ ఆఫ్ హోలీ గాడ్ వడ్లపొడి సచివాలయం ఆపోజిట్ మరి సంఘంలో జరుగుతుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరినీ, మరి ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా వచ్చి ఆ యొక్క చిన్నపిల్లలందరినీ కూడా ఆ యొక్క దేవుళ్ళో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నా ఆత్మీయ తల్లిదండ్రులు చాలా ఆశతో మరి ఏ ప్రోగ్రాం చేయాలన్నా సరే మరి ముందుండి, అంటే ఆ యొక్క చిన్నపిల్ల యొక్క ప్రేరేపణని నా ఆత్మీయ తల్లిదండ్రులు కూడా, చెయ్యమ్మా బాగుంటుంది, ఫస్ట్ టైం చేస్తున్నావు, బాగా జరగాలి అని చెప్పి ఆయన యొక్క ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. కాబట్టి ఆ ఆశ మనస్ఫూర్తిగా నెరవేర్చాలని, దేవుడు నామం గణపరచాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈ చిన్ని మాటలు దేవుడు దీవించుగాక. ఆమెన్.